ఇలా చేసే కర్రీ పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. సో ఇది చాలా ఈజీ అండి, కాలీఫ్లవర్ కుర్మా. సో ఎలా చేయాలో చెప్తాను పదండి. సో కాలీఫ్లవర్ని నీళ్ళల్లో ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ టమాటాలండి, నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. సో వాటిని అలా వేసేసుకొని ముక్కలుగా వేసుకోండి. అండ్ ఒక ఆనియన్ తీసుకున్నానండి, ఒక ఉల్లిగడ్డ, ఒక మీడియం ఉల్లిగడ్డ తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక 10-15 జీడిపప్పులు తీసుకున్నానండి. ఇది చాలా మెయిన్ అండి. ఇది బేస్ అండి. దీంట్లో ఏదైనా వేసుకోవచ్చు, మీరు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ మక్కన వేసుకోవచ్చు, ఏదైనా కుర్మా లేకపోతే వంకాయ అయినా వేసుకోవచ్చు అండి. సో ఇది బేస్ అండి ఏ కర్రీస్కైనా. సో 3 టమాటాలు వేసుకున్నాక దాంట్లో ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. సో 10-15 మీకు జీడిపప్పులు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదండి. నేను పిల్లలకు పెడుతున్నాను కాబట్టి సో నేను వేసాను. మీకు జీడిపప్పు లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయలేదండి. సో మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసాక దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నేను నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం కారం వేసుకున్నాను, 1 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా అండ్ పసుపు వేసుకున్నానండి. కొంచెం 1.5 టీ స్పూన్ కారం అండ్ 1.5 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకున్నానండి. సో నేను నెయ్యి వేసుకున్నాను, మీరు కావాలంటే నూనె అయినా వేసుకోండి. సో దాన్ని బాగా కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేసుకున్న గ్రేవీ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కలిపేసుకున్నాక అడగంటకుండా కలిపేసుకోవాలండి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దీన్ని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకున్నాక అంతే అండి, మన కూర రెడీ అయిపోతుంది. తర్వాత కస్తూరి మేతి కొంచెం అలా చల్లుకుంటే మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుందండి. వేడి బగారా అన్నంలో ఇది కలిపేసుకొని తింటే ఉంటుందండి. నేను చెప్పిన అవసరం లేదు, నేను నెయ్యి వేసాను కాబట్టి చాలా కమ్మగా. ముక్క చూడండి ఎలా బాగా ఉడికిపోయిందో. మా బుడ్డోడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి. మీరు కూడా ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ.